టీ20 వరల్డ్ కప్ లో అంతిమ సమరం మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. మెగా టోర్నీలో అజేయంగా దూసుకెళ్లిన భారత్, సౌత్ ఆఫ్రికా జట్లు ఫైనల్ ఫైట్ లో అమీతుమీ తేల్చుకున్నాయి. ఓటమెరుగని ఈ రెండు జట్ల మధ్య జరిగే తుది పోరు ఎంతో ఆసక్తికరంగా ఉండనుందని విశ్లేషకులు చెబుతున్నారు. కోట్లాది మంది క్రికెట్ అభిమానులు కూడా టీ20 ఫైనల్ మ్యాచ్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీ20 ఫైనల్ ఫైట్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఐసీసీ టోర్నీలో సఫారీలకు ఇది తొలి ఫైనల్ కాగా, టీమిండియాకు ఇది 13వ టైటిల్ పోర్. క్రికెట్ చరిత్రలో మొదటిసారి సెమీస్ గండం నుంచి గట్టెక్కిన సఫారీ జట్టు ఐసీసీ ట్రోఫీ కలను నిజం చేసుకోవాలనే కసితో బరిలో దిగనుంది. మరోవైపు 11 ఏళ్లుగా ఊరిస్తున్న ట్రోఫీని కైవసం చేసుకోవాలనే పట్టుదలతో రోహిత్ సేన ఉంది. దాంతో ఈసారి టైటిల్ ఎవరిని వరిస్తుందనే విషయం ఆసక్తిగా మారింది. టీ20 ప్రపంచ కప్ 9వ సీజన్లో భారత్ దక్షిణాఫ్రికాలది అజేయ ప్రస్థానం. ఒక రకంగా ఇది ఐసీసీ టోర్నీల చరిత్రలో ఇదొక కొత్త అధ్యాయమని చెప్పాలి. ఈ మెగా టోర్నీలో ఫేవరెట్ ట్యాగ్ ను నిలబెట్టుకుంటూ టాప్ షోతో ప్రత్యర్థులను వణికించాయి. రెండు జట్లలో కామన్ పాయింట్ ఏమంటే బౌలర్లు అద్భుతంగా రాణిస్తున్నారు. ఇక కెప్టెన్సీ విషయానికి వస్తే ఏడెన్ మార్క్రమ్ ఒత్తిడిలోనూ కూల్ గా ఉంటున్నాడు. రోహిత్ శర్మ అయితే ప్రశాంతంగా ఉంటూనే పరుగుల వరద పారిస్తూ తనదైన వ్యూహాలతో జట్టును గెలుపు బాటలో నడిపిస్తున్నాడు. ఓటమెరుగని ఈ రెండు జట్ల మధ్య ఫైనల్ ను సమ ఉజ్జీల సమరమని విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. అమెరికా గడ్డపై లీగ్ దశలో అదరగొట్టిన భారత్, దక్షిణాఫ్రికాలు సూపర్ 8లోనూ పట్టు సడలించలేదు. ఇక కీలకమైన తొలి సెమీస్ లో సఫారీ బౌలర్లు ఆఫ్ఘనిస్తాన్ కు 56 పరుగులకే కట్టడి చేయగా, మార్క్రమ్ సేవ తమ జట్టుపై పడిన జోకర్స్ ముద్రను చెరిపివేసింది. రెండో సెమీస్ లో టీమిండియా డిఫెండింగ్ ఛాంపియన్ కు చెక్ పెట్టింది. రోహిత్ శర్మ 57 పరుగులు చేసి జట్టుకు గట్టి పునాది వేశాడు. అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్లు బంతితో వీర విహారం చేశారు. ఇంగ్లాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. భారీ తేడాతో విజయం సాధించారు. ఇక ఫైనల్ విషయానికి వస్తే భారత్ ఆటగాళ్లకు ఫైనల్లో సఫారీ పేసర్ల నుంచి ముప్పు ఉంది. ముఖ్యంగా పవర్ ప్లేలో అన్రిచ్ నోకియా, రబడా జాన్సన్లు వికెట్ల వేట కొనసాగించడమే అందుకు కారణం. ఇక మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లు తబ్రేజ్ హంసీ, కేశవ్ మహారాజ్ల నుంచి ముప్పు పొంచి ఉంది. సెమీస్ లో 3 వికెట్లతో రాణించిన షమ్సీ భారత్ పై మెరుగైన ప్రదర్శన చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. బౌలింగ్, ఫీల్డింగ్ పరంగా పటిష్టంగా కనిపిస్తున్న దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లో మాత్రం తడబడుతుంది. ఓపెనర్ క్వింటన్ డిసాక్, రిజా హ్యాండ్రిక్స్ ల జోడీ శుభారంభం ఇవ్వడంలో విఫలమవుతుంది. కెప్టెన్ మార్క్రమ్ సైతం ఇప్పటి వరకు పెద్ద స్కోర్ చేయలేదు. ఐపీఎల్ 17వ సీజన్ లో ఉతికేసిన కుర్రాడు స్టబ్స్, హెన్రిచ్ క్లాసన్ తో పాటు డేవిడ్ మిల్లర్లపై సఫారీ జట్టు ఎక్కువగా ఆధారపడుతుంది. టీమిండియా విషయానికి వస్తే వరల్డ్ కప్ రోహిత్ సేన జైత్ర యాత్రకు సమిష్టితత్వమే కారణం. టాప్ ఆర్డర్ లో కెప్టెన్ రోహిత్ శర్మ వీరబాదుడు బాదుతుంటే, మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు కీలక ఇన్నింగ్స్ ఆడుతున్నారు. ఒత్తిడిలోనూ ప్రత్యర్థికి ఛాన్స్ ఇవ్వకుండా భారీ షాట్లతో విరుచుకుపడుతున్నారు. అయితే ఓపెనర్ విరాట్ కోహ్లీ వైఫల్యం జట్టును బాధిస్తుంది. వరల్డ్ క్లాస్ ఆటగాడైన విరాట్ సెమీస్ లోను 9 పరుగులతో నిరాశపరిచాడు. దాంతో ఫైనల్లో అయినా కోహ్లీ ఫామ్ అందుకోవాలని భారత్ భావిస్తుంది. బౌలింగ్ యూనిట్ అయితే బిఖార ఫామ్ లో ఉంది. పవర్ ప్లేలో బుమ్రా, అర్షదీప్ సింగ్ లు హడలెత్తిస్తుంటే, కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తమ స్పిన్ మాయాజలంతో ప్రత్యర్థులను ముప్పుతిప్పులు పెడుతున్నారు. బార్బోడోస్ లోని బ్రిడ్జ్ టౌన్ లో రోహిత్ సేన కలిసికట్టుగా ఆడితేనే టీమిండియా ఖాతాలో రెండో టీ20 వరల్డ్ కప్ టైటిల్ చేరుతుంది. కోట్లాది మంది భారత క్రికెట్ అభిమానులు అదే కోరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.